అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి కదా. ఇదే ఊపు మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉన్నదంటే పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోయే అవకాశం కనబడతా ఉన్నది. ఇటు మార్చి 20 తారీఖు నుంచి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక ఎన్నికలంటే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలంటే ఎట్లుంటుంది? ఓరా హోరిన మైకులు, పెద్ద ఎత్తున పార్టీ గెలిచిన యుద్ధమే, ఇక కేల్కతమే. ఓడాడు అన్నచ్చిండు, అన్నకే ఓటేయాలను, మేము డెవలప్మెంట్ చూపిస్తామని ఓడు. ఈ పాటలన్నీ కథలన్నీ ఉంటాయి. పార్టీలు ఇక తన్నుకునుడు, కొట్టుకునుడు ఇవన్నీ ఉంటాయి. ఇక ఎవరు మాటినారు. అందుకని ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక వీడియో అంటే ఒక పోస్ట్ చక్కర్లు కొడతా ఉన్నది. ఇక్కడ ఒక సర్పంచి మనకు పంపించిన ఒక సర్పంచి అది స్క్రీన్ షాట్ పెట్టి పంపించారు ఒకరు. అయితే మేఘరాజ్ అని సర్పంచ్, ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి వెంకటేపల్లి గ్రామం సర్పంచి, మాజీ సర్పంచి. అక్కడ ఏం చేసిండంటే ఒకసారి చూద్దాం. ఇక నమస్కారం ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు. దయచేసి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి పరీక్షలు అయ్యాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని నా మనవి. ఎలక్షన్లో పెట్టే సౌండ్స్ వల్ల మరియు కాన్వెన్సింగ్ వల్ల విద్యార్థులు చాలా డిస్టర్బ్ అయ్యి ఉత్తీర్ణత శాతం తగ్గిపోతుంది. ఇంటర్మీడియట్ వారికి ఓటు హక్కు కూడా ఉంటుంది. ఈ 2 నెలల్లో రంజాన్, ఉగాది మరియు శ్రీరామనవమి ఉన్నందు వలన ప్రజలకు మరియు ఓటర్లకు కూడా ఇబ్బంది. ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 23న జరిగే క్యాబినెట్ మీటింగ్లో మన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు ఆలోచించి మంత్రులకు సందేశం ఇవ్వాలని నా మనవి అని శ్రీమల్ల మేఘరాజు పద్మశాలి బిడ్డ. అసలు ఈ పద్మశాలి బిడ్డ అడగాల్సింది నేను అన్నకు ఒక సూచన చెప్తాను. బీసీ రిజర్వేషన్లు అమలు చేసినాకనే 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఏది జెడ్పీటీసీ ఎంపీటీసీకి ఎన్నికలు పోవాలని చెప్పాలి. కానీ ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంబర్ కూడా పంపించారు మనకు. జోరు పెట్టిన పాట. హలో అన్న నమస్తే. లైవ్లో ఉన్నా అన్న, చెప్పండి. ఏంది ఇది? ఏదో వాట్సాప్లో వైరల్ అవుతా ఉంది పోస్ట్ మీరు పెట్టింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్న. అయిపోయినాక పెట్టాలని మా మనవన్న 23 క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి చెప్పండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు సమీప మంత్రి వర్గానికి చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్తారని మా ఆలోచన. అంటే పోస్ట్ పోన్ ఇప్పుడు మీ వాట్సాప్ పోస్ట్ కు స్పందించి మాట్లాడతారని అనుకుంటున్నారు మీరు? అంటే మనకు ప్రజలకు కానీ అంటే మళ్ళీ అది కాకుండా ఇతర హిందూ ముస్లింల సంబంధించిన పండుగలు కూడా వస్తున్నాయి మధ్యలో. ఓకే, అవును. ఎందుకంటే స్వచ్ఛమైన రంజాన్ మాసం ఒకటి, నెల రంజాన్ ఉన్నది, శ్రీరామనవమి ఉన్నది, ఉంది, ఉగాది ఉంది, ఉగాది కూడా ఉంది, ఆరాధ్యదేమో శ్రీరామనవమి ఉన్నది. అది కాకుండా ముస్లిం కూడా రంజాన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. ఈ ఉపవాసాల మధ్యలో పెడితే కూడా వాళ్ళకి డిస్టర్బే. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో పెడితే విద్యార్థులు డిస్టర్బే. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా ఓటు హక్కు ఉంటుంది. అంటే దీనికన్నా ముందుగా అన్న ఒకటి విషయం నువ్వు మర్చిపోయినా. ఒక బీసీ బిడ్డగా నువ్వు మీరు అడగాల్సింది 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలి, అట్లా అయితేనే మా బీసీలకు న్యాయం జరుగుతుందని అడగాల్సింది అనుకుంటున్నా నేను. అంటే వాస్తవం అడగాల్సిందే. ఎందుకంటే అది నీరుగార్చిర్రు వాళ్ళు. 6 గ్యారెంటీలు, తులం బంగారం ఉన్నారు, ఎన్నో అన్నారు, ఇవన్నీ ఎగరామి పెట్టి. ఎందుకంటే వాళ్ళ శాస్త్రం ఎట్లుందంటే మన ఉంటది కదా, నేను పెట్టుకున్న కొప్పుల సీకే చక్కగా ఉండనట్టు అట్లా శాస్త్రం. ఏది పెట్టినా ఏది చేసినా మాదే చక్కగా ఉండదని చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది అది నీరుగార్చిర్రు, అది కాని పని. ఎందుకంటే బీసీ వాళ్ళందరూ ఐక్యత ఉద్యమం చేస్తేనే ఆ పని కష్టంగా అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లాగా ముందుకు ఎగుతూనే ఆ పని అవుతుందని ఆలోచన. అంటే ఇప్పుడు మీ మాజీ సర్పంచుల సంగతి ఏందన్న? ఇక మరి అట్నేనా 750 కోట్ల పెండింగ్ బిల్స్ ఏంది, దాని సంగతి ఏంది? మరి కూడా మాది ఆల్రెడీ పెండింగ్ ఉందండి. తెలంగాణ సీఎంఓ సార్కి ఇచ్చాము, కమిషనర్కి ఇచ్చాము, అది కాకుండా సీతక్క కూడా ఇచ్చినాము. మొన్ననే మానవ హక్కుల సంఘానికి మేము అందరం కలిసి చనిపోతామని కూడా లెటర్ ఇచ్చాం. ఎందుకంటే చనిపోవడం ఎందుకన్నా, తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది చచ్చిపోయారు. ఇంకా చాలదని ఇంకా చనిపోతే రేపు చాలా మంది సర్పంచులు చనిపోతే ఇప్పుడు మీ భార్య పిల్లలు వాళ్ళు అనాథలు అవుతారు కదా. అంటే మేము గ్రామాల్లో పెట్టుబడి పెట్టాం కదా. మేమైతే గ్రామంలో పెట్టుబడి పెట్టి మోర్లు చేయడం కానీ, ఇప్పుడు అప్పుడు కరోనా టైంలో కానీ స్ట్రాటజీ చేయడం కానీ ప్రతి ఒక్కటి చేసాం మేము. అన్న ఒకటి ఇప్పుడు సర్పంచ్ పెండింగ్ బిల్లులు రాలేదని మీరు చనిపోతానంటున్నారు అన్న. 2019, 2024 మధ్యలో చేసిన ప్రతి ఒక్క సర్పంచ్ ఇవాళ ప్రతి ఒక్క గ్రామాన్ని కాపాడితేనే ఇవాళ ప్రతి ఒక్కరు కరోనా వల్ల చాలా
ఆరోగ్యవుతున్నారు అందరు. అప్పుడు ఇట్లా సర్పంచ్ పట్టించుకోదే అనారోగ్య పాలై ఇలా గ్రామాలు మొత్తం ఇలా చెవాల కుప్పలై ఉంటుంది. అప్పటి సర్పంచులు పట్టించుకున్నారు కాబట్టి ఇలా గ్రామాలు ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయన్న. రైట్ అన్న. ఇప్పుడు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్స్ రాలేదని మీరు చనిపోతామని అంటున్నారు. కానీ ఏ ఎమ్మెల్యేనన్నా ఎంపీ అన్నా ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి నేను చనిపోతాను, హామీలు నెరవేర్చకపోతే నా బడ్జెట్ కేటాయించకపోతే నేను చనిపోతా అని ఎవరైనా అన్నట్టు విన్నారా? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పరిపాలన 77 సంవత్సరాల పరిపాలనలో ఎవరైనా అన్నారా అన్న? ఎవరైనా చనిపోయారా? ఎవరే అనలేనే వాళ్ళ 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 మనోవేదనకు గురై ఈ డబ్బులు రాకపోవడం వల్ల మనోవేదనకు గురై చనిపోయారు. ఎందుకంటే అక్కడ దాకా, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి దాకా చర్చ మీరే, మీ వార్తాపత్రికలు, మీరు లాంటి యూట్యూబర్లే. కాబట్టి మీరు దయచేసి రవీంద్ర రెడ్డికి మా తరపున, మీ తరపున మా పెండింగ్ బిల్ ఇవ్వాలని కోరుకుంటున్నా. రైట్, ఓకే, థ్యాంక్ యూ అన్న. నేను చెప్తా. ఇది మొత్తానికి ఇక్కడ పెండింగ్ బిల్స్, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్స్ అట్లనే ఉన్నాయి. దాన్ని గాలికి వదిలేసారు రేవంత్ సర్కారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మాజీ సర్పంచ్లకు అండగా ఉంటుందని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఆ ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి, ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. అలాగే ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య గారికి అంటే వినతి పత్రం, అక్కడ ఒక వినతి వాట్సాప్లో ఒక వినతి పెట్టినట్టుగా ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. ఏంటంటే రంజాన్ ఉన్నది, ఇప్పుడు శ్రీరామనవమి ఉన్నది, ఉగాది ఉన్నది. ఈ పండుగల నేపథ్యంలో ఏది మార్చి 20 తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th కానీ ఇంటర్మీడియట్ కానీ, ఇంటర్మీడియట్ వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు అంటే ఎట్లుంటుంది, మనం ఇంట్లో కూర్చున్నా కానీ పోకపోతావు బాధ, పోకపోతున్నావు, ఆహా నువ్వు నాకు ఓటేయవా, నువ్వు ఓటు వేసినట్లేవు, అందుకే అత్తలేవు అని యూత్ను చెడగొట్టే ప్రయత్నం చేస్తాను. నేను ఏమైనా యూత్ చెడిపోతున్నాను నేను అంటలేను, కానీ ఈ నాయకులు ఎవరో ఒకరు కంపల్సరీ ఇప్పుడు పోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మళ్ళా దీనికి చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉంటుంది. చదువు మీద దృష్టి పెట్టకపోవచ్చు అనే నేపథ్యంలో ఈ పండుగలు ఉన్నాయి. మళ్ళీ శ్రీరామనవమి, రంజాన్ కానీ, ఉగాది కానీ ఈ పండుగలు ఉన్న నేపథ్యంలో దీన్ని క్యాబినెట్లో మీరు మాట్లాడి ఎంతో కొంత ఈ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఊపు మీద ఉన్నదని మీకు అనిపిస్తూ ఉన్నది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊపు మీద ఉన్నదని అనిపిస్తూ ఉన్నట్టున్నది. అయితే ఈ ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఎన్నికలు పెడితే మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎంతోమంది గెలుస్తారని అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లు పరీక్షలు అయిపోయేదాకా పోస్ట్ పోన్ చేయాలని వినతి పత్రం అది వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాం అయినా చూస్తూ ఉన్నాం. దయచేసి మీరేమనుకుంటారు, నిజంగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందా, పోస్ట్ పోన్ చేయకపోతే బాగుంటుందా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దయచేసి వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.